నమస్కారం. ఈరోజు మనం అఖండ జ్యోతి పత్రిక ఫిబ్రవరి 1952 సంచికలో ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని లోతుగా పరిశీలిద్దాం. యోగ ఋషి పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు అందించిన ఈ బోధనలు మనందరికీ ఒక దారి చూపే వెలుగులాంటివి, ఒక శాశ్వతమైన జ్ఞాన జ్వాల అన్నమాట. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా మన అంతరాత్మను ఎలా అన్వేషించాలో చూస్తాం. తరువాత ఒక సాధకుని పవిత్ర మార్గం ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత ఈ మారుతున్న ప్రపంచంలో మన నడవడిక ఎలా ఉండాలి, మన శరీరాన్ని ఒక గుడిలా ఎందుకు చూసుకోవాలో తెలుసుకుని చివరగా ఈ అద్భుతమైన మార్గదర్శకాల సారాంశంతో ముగిద్దాం. సరే, ఇక మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. మొదటి భాగం, అంతరాత్మను అన్వేషించడం. చూడండి, ఏ ఆధ్యాత్మిక ప్రయాణానికైనా అసలైన పునాది మనల్ని మనం అర్థం చేసుకోవడమే కదా. ఈ సంచికలో మనందరి జీవితంలో ఎదురయ్యే 3 ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు: ప్రేమ, పాపం, ఇంకా మరణం. అయితే వీటికి ఒక సరికొత్త ఆధ్యాత్మిక కోణాన్ని పరిచయం చేశారు. ఉదాహరణకి, ప్రేమ అంటే కేవలం ఒక ఫీలింగ్ కాదు, అదొక ఉన్నతమైన శక్తి అని వివరిస్తుందన్నమాట. ఇక్కడొక చాలా ముఖ్యమైన ఆలోచన ఉంది, గమనించండి. పాపమంటే ఎవరో బయటనుంచి మనకు వేసే శిక్ష కాదు. మన అంతరాత్మకు, మన మనస్సాక్షికి విరుద్ధంగా నడుచుకున్నప్పుడు మన లోపలే పుట్టే ఒక సంఘర్షణ. అంటే అసలైన నైతికత మనలోనే ఉంది. ఈ ఆలోచన మన బాధ్యతను మనకే గుర్తుచేస్తుంది కదూ. అంటే మొత్తంగా ఈ విభాగం ఏం చెబుతోందంటే, మన అంతర్గత ప్రపంచం, ప్రేమ, నైతికత, మరణం పట్ల భయం లేకపోవడం, వీటితో నిండి ఉండాలి. ఈ అవగాహనే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో తర్వాతి అడుగుకు పునాది వేస్తుంది. సరే, మన అంతర్గత ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాం. కాని ఆ జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? దానికి జవాబే మన రెండవ భాగం, అదే సాధకుని పవిత్ర మార్గం. ఇది మనకు దారి చూపుతుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి 4 ముఖ్యమైన స్తంభాలున్నాయని ఈ బోధనలు చెప్తున్నాయి. అవేంటంటే, యజ్ఞం ద్వారా విశ్వంతో కనెక్ట్ అవ్వటం, ఒక సాధకునిగా మన పనులు మనం సరిగ్గా చేయటం, యోగ సాధనతో మన ఆత్మను ఉన్నత స్థితికి తీసుకెళ్లటం, ఇంకా గంగాజలం లాంటి పవిత్రమైన వాటి ప్రాముఖ్యతను గుర్తించటం. ఇక్కడే యోగ సాధన యొక్క అసలైన ఉద్దేశం స్పష్టమవుతుంది. యోగా అంటే కేవలం శారీరక వ్యాయామం కాదు, అది మన వ్యక్తిగత చైతన్యాన్ని ఈ విశ్వచైతన్యంతో కలిపే ఒక గొప్ప ప్రక్రియ. నేను అనే చిన్న భావన నుంచి మనమంతా ఒక్కటే అనే సార్వత్రిక సత్యంలో లీనమవడమనమాట. అయితే ఈ జ్ఞానాన్ని కేవలం మనలో మనం దాచుకుంటే సరిపోదు. దాన్ని మన రోజువారీ జీవితంలో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఆచరణలో పెట్టాలి. చూడండి, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కేవలం వ్యక్తిగత జీవితానికి మాత్రమే పరిమితం కాదు. మన దేశం పట్ల మన బాధ్యత ఏంటి, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మన విలువల్ని ఎలా కాపాడుకోవాలి, అలాగే కుటుంబ నియంత్రణ లాంటి సామాజిక విషయాల వరకు ఈ మార్గదర్శకాలు విస్తరించాయి. ఈ పోలిక ఒక అద్భుతమైన సత్యాన్ని మన ముందుంచుతుంది. డబ్బు, అది తాత్కాలికం, కాని మన గుణం, మన నడవడిక శాశ్వతం. ఆర్థిక ఇబ్బందులు మనల్ని పరీక్షిస్తాయి, కాని మన వ్యక్తిత్వమే మన నిజమైన సంపదకు అసలైన కొలమానం. ఇక చివరిగా ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి వాహనం లాంటి మన శరీరం గురించి మాట్లాడుకుందాం. ఇన్ని ఆశయాలు సాధించాలంటే మన భౌతిక శరీరాన్ని ఒక గుడిలా పవిత్రంగా ఎలా చూసుకోవాలో ఈ భాగం మనకు వివరిస్తుంది. చూడండి, ఎంతద్భుతంగా ఉందో. రోజూ మనం చేసే నిద్రను కూడా ఒక సాధనగా ఎలా మార్చుకోవచ్చో ఇక్కడ చెప్పారు. ప్రకృతికి అనుగుణంగా జీవించడం, ప్రశాంతమైన మనసుతో నిద్రలోకి జారుకోవడం, పొద్దున్నే సానుకూల ఆలోచనలతో మేల్కొనడం, ఇవన్నీ మన ఆరోగ్యాన్ని, మన శ్రేయస్సును పెంచుతాయి. ఆహారం విషయంలో కూడా చాలా స్పష్టమైన తేడాని చూపిస్తున్నారు. శరీరానికి హాని చేసేవి ఏవి, మేలు చేసేవి ఏవి అని వివరిస్తూ మనం తినే ప్రతి దాంట్లో స్పృహతో ఉండాలని నొక్కి చెబుతున్నారు. ఇది సంపూర్ణ ఆరోగ్యం అనే ఒక ముఖ్యమైన సూత్రాన్ని మన ముందుంచుతుంది. యజ్ఞచికిత్స లాంటి పద్ధతుల ద్వారా ఆధ్యాత్మిక కర్మలు, శారీరక వ్యాధులను కూడా నయం చెయ్యగలవని ఈ బోధనలు సూచిస్తున్నాయి. మనసు, ఆత్మ, శరీరం ఇవి వేర్వేరు కాదు,
అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అనే గొప్ప సత్యాన్ని ఇది మనకు గుర్తుచేస్తుంది. సరే, ఇప్పటివరకు మనం చర్చించిన ఈ లోతైన బోధనలన్నింటినీ కలిపి చూస్తే మన జీవితానికి దారి చూపే ప్రధాన సూత్రం ఏమైయుంటుంది? సారాంశం చాలా స్పష్టంగా ఉంది. మొదట మన అంతరాత్మను అర్థం చేసుకోవాలి. ఆ తరువాత ఒక సాధకునిలా క్రమశిక్షణతో కూడిన మార్గంలో నడవాలి. సమాజంలో మన కర్తవ్యాన్ని, మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి. మన శరీరాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా చూసుకోవాలి. వీటన్నిటినీ కలిపి చూస్తే జీవితంలోని ప్రతి అంశం ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని అర్థమవుతుంది. వీటన్నింటి మధ్య సమన్వయం సాధించినప్పుడే ఒక అర్థవంతమైన జీవితం సాధ్యమవుతుంది. ఈ జ్ఞానం దాదాపు 70 ఏళ్ల క్రితం నాటిది కావచ్చు, కాని ఇందులోని సత్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అందుకే మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్నొకటుంది. ఇంత పాత సూత్రాలు ఈనాటి మన వేగవంతమైన ప్రపంచంలో ముందుకు సాగడానికి ఎలా దారి చూపగలవు? ఒక్కసారి ఆలోచించండి.